జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక గొప్ప ఆపరేషన్ అయితే ప్రారంభించింది. ఇంతకు ఈ ఆపరేషన్ ఎందుకోసం ప్రారంభించింది, దాని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంది, ఈ ఆపరేషన్ వల్ల మన దేశానికి కావచ్చు లేకపోతే మన హిందూ సమాజానికి వచ్చేటటువంటి ప్రయోజనం ఏందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే. ఇదే దరిద్రమో కానీ మతం కోసం మనుషులను చంపేంత దరిద్రులు ఈ సమాజంలో ఈ ప్రపంచంలో లక్షల సంఖ్యలో పుట్టుకొస్తున్నారు. అసలు మతం అంటేనే మానవత్వం అని చెప్పేసి అర్థం కదా, కానీ కొందరికి మాత్రం మతం అంటే అదొక జిహాదీ అన్నమాట. అంటే తమ మతం కోసం అకారణంగా అమాయకుల ప్రాణాలు తీయడమే వీళ్ళ యొక్క లక్ష్యం. వీళ్ళంతా కూడా ఒకే మతానికి చెందినటువంటి జిహాదీలు అన్నమాట. చెప్పాలన్నా నేను మళ్ళీ ఆ మతం ఏందో ప్రత్యేకంగా అవసరం లేదు కదా. ప్రపంచానికి ఈ జిహాదీగాళ్ళు ఒక శనిలాగా దాపరించారు. ఇక్కడ ఒక మాట చెప్తా, ఆ మతంలో ఉండే వాళ్ళంతా కూడా అట్లా వాళ్ళని చెప్పి నేను అన్నాం. ఎందుకంటే అక్కడ కూడా మంచి వాళ్ళు ఉంటారు, కానీ సంఖ్య అనేది ఒక పక్క చూస్తే కొంచెం ఎక్కువ, ఇంకో పక్క చూస్తే కొంచెం తక్కువ ఉంటుంది అంతే. మొత్తానికైతే అది విషయం. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని ముస్లిమేతర దేశాలలో ఈ జిహాదీలను దూరంగా పెడుతున్నారు. వాళ్ళను ఎవరు కూడా నమ్మే పరిస్థితి అయితే లేదు. వాళ్ళను తమ గ్రూపుల్లో చేర్చుకోవడంలే, ఏమే చివరకు ఉద్యోగాల్లో కూడా ఈ జిహాదీగాళ్లకు అవకాశం కల్పించడంలే. ఎందుకంటే ఎంతసేపటికి మతం 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 ఇచ్చి చెప్తే వేరే ధ్యాస ఉండడంలే వాళ్ళకు. ఇప్పటి వరకు ఈ ఇస్లామిక్ తీవ్రవాదం మూలంగా మన దేశంలోనే మన భారతదేశంలోనే 22,000 మంది చనిపోయినారు. అర్థమైందా? ఇక ప్రపంచం మొత్తం మీద ఈ సంఖ్య అయితే 2 లక్షల పైనే ఉంటుందని చెప్పేసి ఒక అంచనా అనమాట. చనిపోయిన వాళ్ళంతా కూడా అమాయకులే. ఈ చనిపోయిన వాళ్ళేమి వాళ్ళ మతాన్ని ఎవరు నిందించిన వాళ్ళు కాదు, వాళ్ళపైన దాడులు చేసేవాళ్ళు కాదు, వాళ్ళను ఇబ్బందులు పెట్టిన వాళ్ళు కాదు. కానీ ఈ జిహాదీలలో ఉన్నటువంటి నరరూప రాక్షసత్వం మూలంగానే వాళ్ళంతా కూడా ఆ రాక్షసత్వానికి బలైపోయినారు, ఆ మత పిచ్చికి. అసలు ఒక సమాజం ఉండాలి అంటే వాళ్ళు తాము ఎలా అభివృద్ధి చెందాలా, ఏ విధంగా కొత్త కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలా, ఏ విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలా, ఏ విధంగా మెరుగైన జీవితాన్ని గడపాలా, ఎలా ఉన్నతమైన చదువులు చదువుకోవాలా, ఏ విధంగా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పి చూస్తారు. అదేవిధంగా తమ కుటుంబం కావచ్చు, తమ పిల్లలు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు కావచ్చు బాగుండాలని చెప్పి అనుకుంటారు. కానీ ఈ జిహాదీలు మాత్రం ఏ విధంగా తీవ్రవాదం చేయాలా, ఎలా బాంబు పేలుళ్ళు జరపాలా, ఏ విధంగా ఇతర మతస్థులను చంపాలా, ఎలా ల్యాండ్ జిహాదీ చేయాలా, ఏ విధంగా ఈ లవ్ జిహాద్ చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకు ఇలాంటి దరిద్రులను మానవ సమాజం అయితే దూరంగా ఉంచుతుంది. ఎవరు మాత్రం ఇట్లాంటి వాళ్ళ దగ్గర తీస్తారు ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇలాంటి జిహాదీలలో లవ్ జిహాదీ అనేది బలంగా నడుస్తుంది. ఈ లవ్ జిహాద్ గురించి నేను కూడా గతంలో ఎన్నోసార్లు చెప్పినా, మీరు కూడా వినే ఉంటారు. అమాయక హిందూ మహిళలను ప్రేమ పేరుతో మోసం చేసి, అర్థమవుతుందా, మంచితనం ప్రేమ అది ఇది అని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి, వాళ్ళని ప్రలోభ పెట్టి, వాళ్ళని మోసం చేసి, వాళ్ళను ఎక్కడికో తీసుకొని పోయి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళతో పిల్లల్ని కానీ అప్పుడు వాళ్ళను మత మార్పులు చేయడం ఒక పద్ధతి అయితే, ఇంకో పద్ధతిలో ప్రేమ పేరుతో వివాహం చేసుకొని వాళ్ళను మతం మార్చి ఆ తరువాత వాళ్ళను మానవ బాంబులుగా మార్చడం రెండో పద్ధతి అన్నమాట. చూడండి, అంటే ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించండి. అదేదో ఇప్పుడు వాళ్ళ మతంలో వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళని ఆ విధంగా మార్చొచ్చు కదా, అట్లా కాదు. బలి పశువులు మనోళ్ళు కావాలా, అది వాళ్ళ టార్గెట్. ఇప్పుడు ఈ జిహాదీ ముండా కొడుకులు ఈ రెండో పద్ధతిని అయితే ఫాలో అవుతారు. అంటే మన హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి వాళ్ళను పెళ్ళిళ్ళు చేసుకొని ఆ తరువాత వాళ్ళను తీవ్రవాదులుగానో లేకపోతే మానవ బాంబులుగానో తయారు చేస్తారు. ఈ విషయం ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్లో బయటపడింది. గత నెలలో ఆగ్రాకు చెందినటువంటి 2 అమ్మాయిలు అయితే మిస్ అయినారు. వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి మిస్ అవడంతో ఇక ఉత్తరప్రదేశ్ పోలీసులు వీళ్ళ కోసం విపరీతంగా గాలించడం మొదలుపెట్టారు. వీళ్లకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సెర్చ్ ఆపరేషన్లు అయితే నిర్వహించారు. అయితే ఈ మిస్ అయినటువంటి 2 అమ్మాయిలు AK-47 తుపాకులు పట్టుకొని చూడండి తీవ్రవాదులుగా మారిపోయి వాళ్ళ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంట. యాక్చువల్గా ఈ తీవ్రవాదానికి ఆ మతానికి వీళ్లకు సంబంధమే లేదు, కానీ వీళ్ళను ఆ విధంగా ట్రాప్ చేశారు, ఆ విధంగా మైండ్ వాష్ చేశారు, వీళ్ళను తీవ్రవాదులుగా మార్చి పారదొబ్బినారు. చూడండి అంతే. ఇక ఈ విషయం కాస్త ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారికి తెలిసిపోయింది. అంతేకాకుండా ఈ విధంగా ఈ లవ్ జిహాద్ ఉచ్చులో చిక్కుకుని తీవ్రవాదులుగా మారిపోతున్నటువంటి అమ్మాయిల లిస్టు
చాలానే ఉండదని చెప్పి తెలుసుకున్నటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు ఇక మిషన్ అస్మితను అయితే ప్రారంభించారనమాట. ఎస్టీఎఫ్తో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్, అలాగే హ్యాకర్స్తో స్పెషల్ టీంలను అయితే ఏర్పాటు చేసి వాళ్లకు ఈ మిషన్ అస్మితను అయితే అప్పగించారు. ఈ క్రమంలో ఈ తీవ్రవాదులు ఈ డార్క్ వెబ్ను ఉపయోగిస్తున్నారని చెప్పి, అలాగే కొన్ని కంప్యూటర్ గేమ్స్ను ఉపయోగిస్తారని చెప్పేసి ఈ స్పెషల్ టీం అయితే తెలుసుకునింది. ఈ డార్క్ వెబ్ ద్వారా, అలాగే ఈ కంప్యూటర్ గేమ్స్ ద్వారా అమెరికా, కెనడా నుంచి ఫండ్స్ తెప్పించుకుంటారంట ఈ జిహాదీగాళ్ళంతా కూడా. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది మాత్రం నిజం. అంటే మీరు అనుకోవచ్చు అమెరికాలోను కెనడాలోను ఏమో ఆడుండేది వేరే వాళ్ళు కదా అని చెప్పేసి, కానీ వీళ్ళు సానుభూతి పనులు ఉంటారు కదా అక్కడ, వాళ్ళ ద్వారా ఫండింగ్ అయితే వస్తూ ఉంటుంది. లేకపోతే రూట్ మార్చి ఇట్లా డైరెక్ట్ కాకుండా అట్లా టర్న్ చేపిస్తారన్నమాట. అది కథ. ఎందుకంటే అరబ్ దేశాల నుంచి, అదేవిధంగా ఇతర ముస్లిం దేశాల నుంచి మన దేశంలోకి వచ్చేటటువంటి నిధులపైన కేంద్ర ప్రభుత్వం గట్టి నిఘానైతే పెడతాది. ఏమే దీంతో తీవ్రవాదులు తమ రూట్ను మార్చి ఇప్పుడు అమెరికా నుంచో లేదా కెనడా నుంచి ఈ నిధులను అయితే తెప్పించుకుంటున్నారు. ఇక ఈ డార్క్ వెబ్, అదేవిధంగా ఈ కంప్యూటర్ గేమ్స్లోకి దూరినటువంటి ఉత్తరప్రదేశ్ స్పెషల్ టీంలో వాళ్ళ జాడనైతే పసిగట్టేసినాయి. అంటే ఈ తీవ్రవాదులను తయారు చేస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్స్ అయితే పసిగట్టేశారనమాట. అంతే. ఇక దేశవ్యాప్తంగా ఈ తీవ్రవాదుల ఆర్గనైజేషన్ల కోసం పెద్ద ఎత్తున ఈ గాలింపు చర్యలన్నీ కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో 6 రాష్ట్రాల నుంచి 10 మంది టెర్రరిస్ట్ బాసులను ఇప్పటి వరకు పట్టుకున్నారు. ఎంతమంది? 10 మంది టెర్రరిస్టులు కాదు, టెర్రరిస్టుల బాసులు. అయితే ఈ పట్టుబడిన వాళ్ళు 10 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక వీళ్ళ క్రింద అర్థమవుతుంది, ఎందుకంటే వీళ్ళు టెర్రరిస్టుల బాసులు కదా, ఇంకా వీళ్ళ కింద మరింత మంది ఈ తీవ్రవాదులు ఉండొచ్చు అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తారు. అందుకే ఈ 10 మంది టెర్రరిస్ట్ బాసులను అరెస్ట్ చేసి వీళ్ళ దుమ్ము అయితే దురుపుతారట్నే, చావగొట్టి చెవులు మూసి పెడతారు. ఇక ఈ మిషన్ అస్మితలో ఇప్పుడు కేంద్ర ఏజెన్సీలు కూడా పాలు పంచుకుంటున్నాయంట. అంటే ఈ నెట్వర్క్ మొత్తాన్ని కూడా బయటికి లాగడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. అది విషయం. చూడండి ఎంత దారుణం. ప్రేమ, దోమ, లంగా, లట ఎందుకులే బాగుండదో. ఇట్లాంటి అడ్డమైన పేర్లని చెప్పి ఎవడన్నా మాటలు చెప్తాడు, మంచిగా తీగ మాటలు చెప్తాడు, ప్రేమ నటిస్తాడు, మంచితనం నటిస్తాడు అంటే మీరేదో సాగుకు దగ్గర పడినారని చెప్పి అర్థం. కాబట్టి మర్యాదగా మట్రంగా ఉంటే బాగుంటారు, లేకపోతే ఏమిలే వాళ్ళ రక్తదాహానికి మీరు బలిపశువులు అయిపోతారు. అది విషయం. కాబట్టి ఈ ప్రేమలో దోమలన్నీ పక్కన దొబ్బి మూసుకో, మర్యాదగా ఇంట్లో పెద్దవాళ్ళ మాటలని చదువుకొని వాడు చూసిన సంబంధాన్ని చేసుకుంటే ఏదైనా కూడా మంచిగా జరిగిపోతుంది. లేదంటే మీ ఆడపోతారో ఏమైపోతారో అట్లుండదు కాలం ఇప్పుడు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.